10th class chapter number 12 applications of trigonometry. So ఇందులో exercise 12.1. సో ఈ చాప్టర్ మనకు ఈజీగా ఉంటుంది. మనం ఏం చేయాలంటే జస్ట్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసుకుంటే ఆన్సర్ వచ్చేసినట్టే. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ రావాలి. అంటే sin theta is equal to opposite side by hypotenuse, cos theta is equal to adjacent side by hypotenuse. సో ఇవి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫార్ములాస్ రావాలి. అట్లనే ట్రిగనోమెట్రీ టేబుల్ ఉంటుంది కదా, అది రావాలి. సో మనం ఇవన్నీ కూడా దీని ముందు చాప్టర్లో ట్రిగనోమెట్రీలో నేర్చుకున్నాం. సో ఒకవేళ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి అందులో బేసిక్ వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ చూడలేకపోయినా నేను ఇక్కడ చెప్తాను, ఇక్కడైనా చదువుకోండి. ఓకే, సో మీరు దీన్ని కొంచెం జాగ్రత్తగా వినండి, అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ క్వశ్చన్, ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో గ్రౌండ్లో ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ మీద ఒక స్టాండ్ వర్టికల్గా ఉంది. వర్టికల్ అనగానే మనం ఏం చేయాలంటే 90 degrees వర్టికల్ అనే మ్యాటర్ వచ్చింది అంటే 90 degrees. ఇది టవర్, రైట్. సో ఈ టవర్కి మనం ఏమని పేరు పెట్టుకుందాం అంటే ఏబి అని పేరు పెట్టుకుందాం. ఏదో ఒక నేమ్ పెట్టుకోవాలి కదా, ఏబి, రైట్. సో ఇది గ్రౌండ్. ఫ్రమ్ ద పాయింట్ విచ్ ఈజ్ 15 meters అవే ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఇంకా ఇది టవర్కి ఫూట్, ఇక్కడ నుంచి బి అనేది ఫూట్, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్, 15 meters డిస్టెన్స్లో ఒక పాయింట్ ఉంది అన్నాడు. 15 meters డిస్టెన్స్, రైట్. సో ఈ పాయింట్ పేరు మనం సి అనుకుందాం. రైట్. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. ఎలివేషన్ అంటే కింద నుండి పైకి చూస్తాం మనం. కింద నుండి పైకి చూస్తే ఎంత డిగ్రీస్లో చూస్తుంటే ఇక్కడ 45 degrees చూస్తారు. సో వాట్ ఈజ్ ద హైట్ ఆఫ్ ద టవర్ అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మనము స్టేట్మెంట్స్ రాసుకోవాలి. సో ఇక్కడ స్టేట్మెంట్స్ వచ్చేసి లెట్ ద హైట్ ఆఫ్ ద టవర్. హైట్ ఆఫ్ ద టవర్ ఏమనుకున్నాం మనం, హెచ్ అనుకున్నాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది కనుక్కోవాలి మనం. ఇక్కడ గివెన్ ఏమి ఇచ్చాడు మనకు, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద ఫూట్ ఆఫ్ ద టవర్. ఫూట్ ఆఫ్ ద టవర్ నుంచి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్కి ఎంత డిస్టెన్స్ ఉంది, 15 meters. సో ఈ 15 meters ఇక్కడ రాసేసుకోండి. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్. సో ఇక్కడ నుండి ఈ పాయింట్ నుంచి మనం పైకి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం, ఇది గుర్తుపెట్టుకోండి. పైనుంచి కింది చూస్తే డిప్రెషన్. సో పైకి చూసినప్పుడు ఎలివేషన్ ఎంత ఇచ్చాడు మనకు, 45 degrees ఇచ్చాడు. ఇక్కడ రాసేసుకోండి 45 degrees. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని ఫైనల్ చేసేసుకున్నాం. ఇక్కడ మనకి ఏముంది, ఇది అడ్జసెంట్ సైడ్, రైట్. ఇది అపోజిట్ సైడ్, ఇది యాంగిల్కి అపోజిట్ ఉన్నది అపోజిట్ సైడ్. అపోజిట్ అడ్జసెంట్ అంటే ట్యాన్ కాట్, రెండు ఫార్ములాలు ఉంటాయి మనకు. సో ఒక ఫార్ములా తీసుకుందాం మనం. ఏం తీసుకుందాం, ట్యాన్ థీటా తీసుకుందాం. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. సో ఇందులో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ట్యాన్ థీటా అంటే ట్యాన్ 45 degrees ఈజ్ ఈక్వల్ టు అపోజిట్ సైడ్ ఎంత ఉంది, ఏబి అంటే హెచ్. అడ్జసెంట్ సైడ్ ఏముంది, బీసీ అంటే 15, రైట్. ట్యాన్ 45 వాల్యూ ఇక్కడ రాస్తున్నా, టేబుల్ నుంచి రాసుకోవాలి. టేబుల్ చదువుకొని ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 1 రాస్తే హెచ్ బై 15. ఇప్పుడు ఇక్కడ హెచ్ ఇక్కడ తీసుకొస్తే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 15 into 1, 15 meters. ఇది దీనికి స్టేట్మెంట్ రాయండి. దేర్ ఫోర్ ద height of the tower is equal to h is equal to in the 15 meters. ఇది మన ఆన్సర్. ఓకే, ఎట్లుంది, ఈజీగా ఉంది కదా. సో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి ఈ వీడియోకి, రైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ కూడా. సో చూడండి, అన్ని చాప్టర్లో ఉన్నాయన్నీ ఈజీ క్వశ్చన్సే. ఒకసారి చూడండి. ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ and the broken part bends so that the top of the tree touches the ground by making an angle of 30 degrees with the ground. Very simple. చూడండి, ఇది ఫస్ట్ మనం గ్రౌండ్ డ్రా చేసుకున్నాం. ఇది గ్రౌండ్. సో ఈ గ్రౌండ్లో ఒక ట్రీ ఉంది, ఇది ట్రీ, రైట్. సో ఈ ట్రీకి నేను ఏమని పేరు పెట్టుకున్నా అంటే ఏ
బి అని పేరు పెట్టుకున్నా. బి అనేది గ్రౌండ్, ఏ అనేది టాప్. అయితే స్టామ్ వరదలు మనకు గాలి దుమారం వస్తుంటాయి కదా, వచ్చినప్పుడు ఇది ఏమైంది, బ్రోకెన్ అయింది, అంటే ఇరిగిపోయింది. ఎక్కడ ఇరిగింది, సి పాయింట్ దగ్గర ఇరిగిపోయింది. ఇరిగిపోయి ఇది ఏమైంది, బెండ్ అయిపోయింది. బెండ్ అయి రోడ్ మీద పడిపోయింది ఇట్లా. సో పడిపోతే ఏ పాయింట్ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. సో అప్పుడు యాంగిల్ ట్రీ టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద గ్రౌండ్. సో గ్రౌండ్కు 30 degrees యాంగిల్ చేసింది, రైట్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫూట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ అండ్ ద గ్రౌండ్ ఈ 6 meters. సో ఫూట్ ఆఫ్ ద ట్రీకి టాప్ ఆఫ్ ద ట్రీకి గ్రౌండ్ మీద 6 meters, రైట్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్, అంటే మొత్తం హైట్గా అనుకోవాలి, అంటే ఏసీ ప్లస్ బీసీ హైట్గా అనుకోవాలి. సో ఇక్కడ ఏసీ అనేది బ్రోకెన్ పార్ట్, బీసీ అనేదేమో రిమైనింగ్ పార్ట్, రైట్. సో ఇక్కడ మనం గివెన్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద గ్రౌండ్ is 6 meters. సో 6 meters, రైట్. సో లెట్ ద హైట్ ఆఫ్ ద రిమైనింగ్ పార్ట్ అంటే ఇది, దీన్ని మనం ఏమనుకుందాం, హెచ్ అనుకుందాం. సో ఇది హెచ్ అనుకోండి. లెట్ ద లెంత్ ఆఫ్ ద బ్రోకెన్ పార్ట్ అంటే ఇది ఏసీ, ఇది విరిగిపోయింది అనమాట. విరిగిపోయింది అంటే ఇది ఎక్స్ అనుకుందాం. సో ఇది ఎక్స్ అనుకోండి. ఇప్పుడు యాంగిల్ మేడ్ బై ద బ్రోకెన్ పార్ట్ విత్ ద ట్రీ ఈస్ 30 degrees, రైట్. ఇప్పుడు మనకు డయాగ్రామ్ కంప్లీట్ అయింది. ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. ఎప్పుడైనా మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ను డ్రా చేసుకుంటే మనకు సమ్ ఈజీ అవుతుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్తోని మనకు హెచ్ కావాలి, రైట్. హెచ్ కావాలంటే హెచ్ ఇక్కడ ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అడ్జసెంట్ అంటే ఏం తీసుకోవాలి, మనం ట్యాన్ తీసుకోవాలి. సో ట్యాన్ తీటా ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, రైట్. సో ట్యాన్ తీటా అంటే ఎంత, 30 degrees. ఆపోజిట్ సైడ్ ఎంత, బీసీ అంటే హెచ్, అడ్జసెంట్ సైడ్ ఎంత, 6. సో ట్యాన్ 30 వాల్యూ ఇక్కడ రాస్తున్నా, ట్యాన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు 1/√3. టేబుల్ నుంచి రాసుకోవాలి, చూడండి టేబుల్ నుంచి తీసుకోండి ఇది. సో 1/√3 గుర్తుంటే మీరు డైరెక్ట్ రాసేసుకోవచ్చు, రైట్. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 6 1 6/√3. సో దీన్ని రేషనలైజ్ చేస్తే 6/√3ని రేషనలైజ్ అంటే డినామినేటర్ రేషనలైజేషన్, √3తోని మల్టిప్లై డివైడ్ చేయండి. 6 × √3 6√3, √3 × √3 మనకు 3 అవుతుంది. 3 1s 3 2s. సో ఆన్సర్ ఎంత వస్తుంది, 2√3. ఇది రిమైనింగ్ పార్ట్. ఇప్పుడు మనకు బ్రోకెన్ పార్ట్ కావాలి. బ్రోకెన్ పార్ట్ అంటే ఇక్కడ వచ్చింది కదా, ఇది ఎక్స్ కదా, ఇదే కదా బ్రోకెన్ పార్ట్. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రెండింటికి అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్, అడ్జసెంట్ హైపోటెనస్ అంటే ఏం ఫార్ములా ఉంది, కాస్ తీటా ఉంది. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు, రైట్, కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏముంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, రైట్. సో కాస్ తీటా ఫార్ములా అంటే కాస్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఎంత 6, హైపోటెనస్ ఎంత ఎక్స్, ఓకే, బ్రోకెన్ పార్ట్. సో దెన్ కాస్ 30 అంటే √3/2, రైట్, 6/x. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎక్స్ ఇక్కడ వస్తే ఇది ఇక్కడ వస్తుంది. సో ఏమవుతుంది, ఇది 6 × 2 ఇక్కడ వస్తే 2/√3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 2s 12/√3. దీన్ని రేషనలైజ్ చేస్తే √3/√3. సో 12√3/√3 × √3 ఏమవుతుంది, 3 అవుతుంది. 3 1s 3 4s. సో ఈజ్ ఈక్వల్ టు 4√3. సో ఇది బ్రోకెన్ పార్ట్. ఇప్పుడు మనకి ఏం కావాలి, టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ. సో దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద tree is equal to broken part plus remaining part, right. broken part ఎంత 4√3, x వాల్యూ కదా 4√3, రిమైనింగ్ పార్ట్ ఎంత, h వాల్యూ ఎంత ఉంది 2√3, రైట్. సో 4 + 2 6√3. దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 × √3 వాల్యూ 1.732. సో దీన్ని మల్టిప్లై చేయండి, చేస్తే మనకు 10.392
మీటర్స్. ఇది ఆన్సర్. ఓకేనా. జస్ట్ 6 2 12 2 1 క్యారీ, 6 3 18 + 1 19 1 క్యారీ అట్లా మల్టిప్లై చేయండి, చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 3. A contractor wants to set up a slide for the children to play in the park. సో మనం జారుడు బండి అంటాం కదా, అది స్లైడర్ ఒకటి కాంట్రాక్టర్ చేయాలనుకుంటారు. స్లైడర్ అంటే ఎట్లుంటుంది చూడండి, ఇది గ్రౌండ్లో ఇది పోల్, ఇక్కడ నుంచి ఇట్లా స్లైడర్ చేసాడు. ABC అనుకుందాం మనం, రైట్. సో హీ వాంట్స్ టు సెటప్ ఎట్ హైట్ ఆఫ్ ద 2 meters, 2 meter హైట్లో చేయాలనుకున్నాడు. బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద గ్రౌండ్. సో గ్రౌండ్కు ఎంత యాంగిల్ అన్నాడు, 30 degrees. సో వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడర్, ఈ ఏసీ లెంత్ అనుకోవాలి, ఇది స్లైడర్ లెంత్, రైట్. సో ఇది మనకు కావాలి, రైట్. సో గివెన్ హైట్ ఆఫ్ ద స్లైడ్ ఎంత, 2 meters. లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఎంత మనకు కావాలి, ఏసీ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో యాంగిల్ మేడ్ బై ద స్లైడ్ విత్ ద గ్రౌండ్ ఈజ్ 30 degrees. ఇది ఇచ్చారు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇప్పుడు ఏమైంది, ఇది అపోజిట్ సైడ్ హైపోటెనస్. సో ఫ్రమ్ ద ఫిగర్ మనం ఏ ఫార్ములా తీసుకోవాలి, అపోజిట్ టు హైపోటెనస్ అంటే సైన్ థీటా ఫార్ములా తీసుకోవాలి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, రైట్. సో సైన్ థీటా అంటే సైన్ 30 degrees, ఆపోజిట్ సైడ్ అంటే 2 meters, రైట్. హైపోటెనస్ మనకు తెలియదు, ఏసీ. సైన్ 30 వాల్యూ, సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు 1/2. ఓకే, టేబుల్ నుంచి సైన్ 30 అంటే 1/2, 2/AC. సో క్రాస్ ఏసీ ఇంటూ 1 ఏసీ, క్రాస్ మల్టిప్లికేషన్ 2 2s 4 meters. సో దేర్ ఫోర్ the length of the slide is equal to 4 meters. This is the answer. ఓకే, ఎట్లా ఈజీగా ఉంది కదా. సో ఈజీగా ఉంటే మీరు ఒక లైక్ కొట్టండి. క్వశ్చన్ నెంబర్ 4. The length of the shadow of a 15 meter high pole is 15√3 meters at 8 o'clock in the morning. సో ఇక్కడ ఇది గ్రౌండ్, రైట్. సో ఈ గ్రౌండ్లో ఏముంది, ఒక పోల్ ఉంది, రైట్. సో ఈ పోల్ యొక్క షాడో ఇక్కడ పడుతుంది గ్రౌండ్ మీద. ఎప్పుడు ఇక్కడ సన్ అనుకోండి, ఇది ఇట్లా వస్తుంటే ఈ షాడో ఇక్కడ పడుతుంది, ఇట్లా ఇది లెంత్, షాడో లెంత్, రైట్. సో పోల్ హైట్ ఎంత ఇచ్చింది మనకు, 15 meters హైట్ ఇచ్చిండు. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకోండి, రైట్. సో షాడో లెంత్ ఇచ్చిండు మనకు 15√3 meters ఇచ్చిండు, రైట్. సో దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రైజ్ విత్ ద గ్రౌండ్ ఎట్ ద టైమ్. సో ఈ యాంగిల్ కావాలి మనకు, ఈ యాంగిల్ని మనం థీటా అనుకుందాం. సో గివెన్ హైట్ ఆఫ్ ద పోల్ ఎంత, 15 meters. లెంత్ ఆఫ్ ద షాడో ఎంత, షాడో ఎంత ఇచ్చింది, 15√3. సో లెట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రైజ్ విత్ ద గ్రౌండ్ ఈస్ థీటా. ఇది మనకు కావాలి, కనుక్కుందాం, రైట్. క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. సో ఫ్రమ్ ద ఫిగర్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, అపోజిట్ సైడ్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. అంటే అపోజిట్ అడ్జసెంట్ అంటే మనకి ఏ ఫార్ములా, tan theta. Tan theta is equal to opposite side by adjacent side. Opposite side by adjacent side. So tan theta is equal to opposite side and enta value ichindi 15. Adjacent side ante 15√3. So 15 cancel 1/√3. So ikkada tan 30 degrees is equal to 1/√3. ఇది మనకు వాల్యూ. సో ఇక్కడ LHS is equal to RHS. మరి RHS is equal to కూడా LHS అవుతుంది కదా. సో కాబట్టి ఇక్కడ 1/√3 ఉంది. ఈ 1/√3 ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, tan 30 రాయొచ్చు. tan theta is equal to tan 30 degrees. So means here tan get cancel, theta is equal to 30 degrees. క్యాన్సల్ అంటే ఇట్లా క్యాన్సల్ చేయకూడదు, ఇది ఇన్వర్స్కి సంబంధించింది, మీకు లేదు కాబట్టి చెప్పట్లేదు. theta is equal to 30 రాయండి, క్యాన్సల్ అనుకొని రాయండి అంతే. ఓకే, సో ఇప్పుడు మనం స్టేట్మెంట్, ఫైనల్ స్టేట్మెంట్, therefore the angle of elevation
of sun rays with the ground is equal to 30 degrees. ఇది ఆన్సర్. ఓకే, అట్లా ఈజీగా ఉంది కదా. క్వశ్చన్ నెంబర్ 5. You want to erect a pole of height 10 meters with the support of the ropes, 3 ropes, support of the 3 ropes. ఇక్కడ ఒక పోల్ ఉంది, ఇది గ్రౌండ్ అనుకుందాం. సో ఒక పోల్ తీసుకున్నాడు. సో ఈ పోల్ను మనం ఏమనుకున్నాం, ఏ బి అనుకుందాం. అనుకుంటే దీన్ని సపోర్ట్తోని 3 ropesతో సపోర్ట్ చేసిండు అట్లా, రైట్. ఇవి 3 ropes ఈక్వల్ లెంత్. ఇది సి అనుకుందాం, ఇది డి అనుకుందాం, ఇది ఈ అనుకుందాం. 3 ropes కూడా ఈక్వల్ లెంత్. అయితే మనం ఇది కన్సిడర్ చేద్దాం ఫస్ట్. ఇది చేస్తే ఏబి హైట్ ఆఫ్ ద పోల్, ఏసి లెంత్ ఆఫ్ ద రోప్. ఒక లెంత్ కనుక్కుంటే మనం 3 lengths మల్టిప్లై చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద పోల్. ఇక్కడ చూడండి, ఇది ఒక చిన్న ట్విస్ట్. 30 degrees యాంగిల్ విత్ ద పోల్, నాట్ ద గ్రౌండ్. పోల్ ఇది కదా, పోల్ ఇది అన్నప్పుడు ఇక్కడ యాంగిల్ చేస్తుంది 30 degrees, రైట్. సో ఇక్కడ యాంగిల్ చేసినప్పుడు ఈ ఏబి ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఏబి అడ్జసెంట్ సైడ్, ఇది ట్విస్ట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ బీసీ ఏమవుతుంది, ఆపోజిట్ సైడ్ అవుతుంది. హైపోటెనస్, ఇది చేంజ్ చేయడం అంతే, మిగతా అంతా సేమ్. సో వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద రోప్. ఈ లెంత్ ఆఫ్ ద రోప్, 3 ropes లెంత్ ఎంత అనేది మనం కనుక్కోవాలి, రైట్. సో హైట్ ఆఫ్ ద పోల్ ఎంత ఇచ్చిండు, 10 meters, అంటే అడ్జసెంట్ సైడ్ ఈజ్ 10 meters అనమాట. సో గివెన్ హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 10 meters, లెంత్ ఆఫ్ ద ఈచ్ రోప్ మనం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్స్ అనుకుందాం, ఇది కనుక్కోవాలి మనం. సో గివెన్ ద యాంగిల్ మేడ్ విత్ ద పోల్ ఎంత ఇచ్చిండు, 30 degrees. సో ఇప్పుడు ఫిగర్ నుంచి మనం ఏం తీసుకోవాలి, అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు, అపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఇచ్చాడు, హైపోటెనస్ కనుక్కోవాలి. అడ్జసెంట్ హైపోటెనస్ అంటే ఏంది, కాస్ థీటా ఫార్ములా. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్, రైట్. సో కాస్ థీటా అంటే కాస్ 30 degrees, అడ్జసెంట్ సైడ్ అంటే ఎంత మనకు 10 meters, బై హైపోటెనస్ అంటే ఏసీ లెంత్ ఆఫ్ ద రోప్. దెన్ కాస్ 30 వాల్యూ ఎంత, √3/2. ఇక్కడ రాస్తున్నా చూడండి, కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు √3/2 టేబుల్ నుంచి, రైట్. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు 10/AC. దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 into ఇది ఇక్కడ వస్తే 2/√3 అవుతుంది, రైట్. 10 2s 20/√3, మల్టిప్లైడ్ అండ్ డివైడెడ్ బై √3 చేయండి. సో ఇక్కడ 20√3/√3 into √3 3 అవుతుంది. సో 20√3/3. సో ఇది ఏసీ వాల్యూ. అయితే ఇప్పుడు మనకి ఎన్ని కావాలి, 3 ropes కదా. సో దేర్ ఫోర్ ఇది ఒక రోప్ లెంత్ వచ్చింది మనకి ఇక్కడ. సో దేర్ ఫోర్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద 3 ropes ఈజ్ ఈక్వల్ టు 3 into AC అనమాట. సో 3 into AC అంటే ఎంత వచ్చింది మనకు, 20√3/3. 3 గెట్ క్యాన్సల్. సో 20√3 దీన్ని మల్టిప్లై చేయండి. 20 into √3 వాల్యూ ఎంత అని చెప్పిన 1.732, రైట్. సో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్, 34.64 meters. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది 3 ropes లెంత్. ఓకేనా, ఇక్కడ డయాగ్రామ్ అర్థమైంది కదా. ఇవి 3 ropes, ఒక రోప్ లెంత్ కోసం ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అన్నిటికీ గ్రౌండ్ అని ఇస్తాడు, ఇక్కడ గ్రౌండ్ ఇవ్వలే, ఇక్కడ నుంచి ఇచ్చిండు. అంటే ఇప్పుడు ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది అపోజిట్ సైడ్, ఇది హైపోటెనస్. ఇది ఒకటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్. ఇది ఫైనల్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6. సపోజ్ యు ఆర్ షూటింగ్ అన్ arrow from the top of the building at an height of 6 meters to a target on the ground. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ గ్రౌండ్ ఉంది, ఇది గ్రౌండ్. ఈ గ్రౌండ్కు ఒక బిల్డింగ్, ఇది బిల్డింగ్ అనుకుందాం, రైట్. ఈ బిల్డింగ్ని నేను ఏబి అనుకున్నా. సో ఈ బిల్డింగ్ పైనుంచి షూటింగ్ చేసింది ఎక్కడికి, కిందికి, గ్రౌండ్ మీదకి. ఇది హారిజాంటల్ లైన్ అనుకుంటే. సో యాంగిల్ ఆఫ్
డిప్రెషన్ ఎంత 60 degrees ఇక్కడ ఇచ్చింది మనకు 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో బిల్డింగ్ హైట్ ఎంత 6 meters, ఇది 6 meters, రైట్. సో టార్గెట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్. సో ఈ ఆబ్జెక్ట్కి డిస్టెన్స్కి ఈ ఆబ్జెక్ట్కి నీకు డిస్టెన్స్ ఎంత అని అడుగుతుంది. అంటే ఇది స్లోప్, అంటే హైపోటెనస్ డిస్టెన్స్ ఎంత, అంటే ఇది ఎక్స్ అనుకుంటే ఎక్స్ వాల్యూ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఈ పాయింట్ని మనం సి అనుకుందాం. అయితే ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 అన్నప్పుడు ఈ రెండు ప్యారల్ లైన్స్ అయితే ఇది ట్రాన్స్వర్సల్ లైన్. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి, అదేనా. సో ఎప్పుడైనా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, అంటే 60, ఇది కూడా 60 degrees. సో అప్పుడు ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఇది అపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెనస్. సో అపోజిట్ హైపోటెనస్కి ఫార్ములా మనం కనుక్కోవాలి. ఇప్పుడు హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఎంత ఇచ్చింది 6 meters. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత, అది 60 degrees, రెండు సేమే. సో లెట్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టార్గెట్ ఫ్రమ్ ద షూటింగ్ ఆఫ్ ద పాయింట్ ఎంత అనుకున్నాం మనం, ఎక్స్ అనుకున్నాం, x meters, ఇది కనుక్కోవాలి. సో ఫ్రమ్ ద ఫిగర్ అపోజిట్ హైపోటెనస్ అంటే సైన్ థీటా తీసుకోవాలి మనం. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై hypotenuse. So sin theta is 60 degrees. Sin 60 is equal to opposite side and then మనకు 6 meters by hypotenuse అంటే x. Sin 60 value √3/2. So √3/2 is equal to 6 by x. ఇక్కడ x is equal to 6 into ఇది ఇటు వస్తే ఏమైతే 2/√3. It is 12/6 to the 12 by √3. దీన్ని రేషనలైజ్ చేద్దాం. √3/√3 12√3 by √3 into √3 3 అవుతుంది, రైట్. సో 3 1s are 3 4s are. సో therefore x is equal to 4√3, రైట్. సో this is equal to 4 into √3 అంటే 1.732. this is equal to 6.928 meters. అయితే మీరు ఇదైనా ఆన్సర్ చేసుకోండి, ఇదైనా ఆన్సర్ చేసుకోండి, నో ప్రాబ్లం, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ స్టేట్మెంట్ రాయాలి మనం. దేర్ఫోర్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టార్గెట్ ఫ్రమ్ ద షూటింగ్ పాయింట్ is equal to 6.928 meters or 4√3 meters. మీ ఇష్టం, ఏదన్నా రాసుకోండి, ఓకే. నౌ క్వశ్చన్ నెంబర్ 7. సో ఇది కూడా చాలా ఈజీ. an electrician wants to repair an electric connection on the pole of height. ఇది కొంచెం ఇంపార్టెంట్ అని పెట్టుకోండి. pole of height 9 meters. so he needs to reach 1.8 meters below the టాప్ ఆఫ్ ద పోల్. సో ఆయన ఏం చేసిండంటే 9 meter హైట్ పోల్లో రిపేర్ ఎక్కడి నుంచి చేసిండు, 1.8 meters కింద నుండి చేసిండు. అంటే ఇక్కడ చూడండి, ఇది గ్రౌండ్ అనుకుందాం, ఇది మొత్తం పోల్. సో ఈ పోల్, ఇది గ్రౌండ్లో మనము ఈ పోల్ని ఏమనుకున్నామంటే బిడి అనుకుంటే ఆయన 1.8 meters కింది నుండి రిపేర్ చేసిండు, 1.8 meters కిందికి దిగి చేసిండు. ఇది సి అనుకుందాం. అయితే టోటల్ హైట్ ఎంత, ఇది టోటల్ హైట్ వచ్చేసి 9 meters, రైట్. టోటల్ హైట్ 9 meters, రైట్. సో హీ నీడ్స్ టు రీచ్ 1.8 meters బిలో ద టాప్ ఆఫ్ ద పోల్ నుంచి కిందికి వచ్చి రిపేర్ చేసిండు. సో వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్. సో అయితే కింద నుంచి ఒక ల్యాడర్ తీసుకున్నాడు ఆయన. సో ఈ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ కావాలి మనకు. ఇది ఎక్స్ అనుకొని దాని వాల్యూ తీసుకుందాం. ఈ పాయింట్ని మనం ఏ అనుకుందాం, ఓకే. సో వెన్ హీ క్లైమ్స్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది, 60 degrees విత్ ద గ్రౌండ్. వాట్ విల్ బి ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్. సో ఈ ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ నుంచి పోల్కి డిస్టెన్స్ ఎంత అని కూడా అడుగుతుంది. ఇది కూడా కనుక్కోవాలి. ఇది d meters అనుకుంటే d ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇవి రెండు మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ ఏమొచ్చింది, ఏబిసి ట్రయాంగిల్ వచ్చింది. అయితే ఇక్కడ టోటల్ హైట్ 9 meters, 1.8 meters కిందికి వేసుకున్నాను నిచ్చెనను. వేసుకుంటే ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది మనకు, 9 - 1.8, ఓకేనా. అంతే, మిగతా అంతా సేమ్. సో హైట్ ఆఫ్ ద పోల్ ఎంత, 9 meters, రైట్.
సో ద ladder kept below 1.8 meters from the top of the pole. 1.8 meter కిందికి ఇచ్చింది. సో therefore the height of the pole from the point of contact of the ladder to the ground. ఈ ladder ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడ నుంచి గ్రౌండ్కి ఎంత డిస్టెన్స్ ఇది బీసీ డిస్టెన్స్. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9 మైనస్ రైట్ టోటల్ హైట్ 9 మైనస్ 1.8. సో దీని ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది మనకు ఆన్సర్ 7.2 మీటర్స్. అదేనా? సో ఇది 7.2 మీటర్స్, ఇది బీసీ డిస్టెన్స్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees. ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఎంత అనుకున్నాం మనం ఎక్స్, దీని వాల్యూ కావాలి మనకు. సో లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ది ఇది ఎంత డి ఈజ్ ఈక్వల్ టు కూడా ఎంత. ఇప్పుడు మనము ఏదన్నా ఒకటి కనుక్కోవాలి. ఏం కనుక్కుందాం ఫస్ట్, ఇక ఆపోజిట్ సైడ్ హైపోటెనస్. ఆపోజిట్ హైపోటెనస్ అంటే ఏం తీసుకోవాలి, సైన్ తీటా తీసుకోవాలి. సో సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ తీటా అంటే ఎంత, సైన్ 60 degrees. ఆపోజిట్ సైడ్ అంటే 7.2. హైపోటెనస్ మనకు కావాలి ఎక్స్. సైన్ 60 వాల్యూ √3/2 is equal to 7.2 by x. Then x is equal to 7.2 into 2 by √3. Therefore x is equal to, so ఇది మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 2s are 4, 2 7s are 14, 14.4 by √3. రైట్, దీన్ని రేషనలైజ్ చేద్దాం. √3/√3 రేషనలైజ్ చేస్తే ఏమొస్తుంది, x is equal to 14.4 √3 by √3 into √3 3 అవుతుంది. సో ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని క్యాన్సిలేషన్ చేసినాం అనుకోండి, 3 1s 3 4s 12 అంటే 24 ఉంటుంది, 3 8 24 అంటే 4.8. సో 4.8 √3, సారీ 4.8 √3. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, x ఈజ్ ఈక్వల్ టు 4.8 into 1.732. రైట్. సో దీన్ని మల్టిప్లై చేయండి, చేస్తే మనకు 8.31 మీటర్స్. ఫోర్ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ ఈక్వల్ టు 8.31 మీటర్స్. ఇది లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఆన్సర్ వచ్చింది మనకు. రైట్. ఇప్పుడు ఇంకా డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ అడ్జసెంట్ అంటే మనకు tan theta is equal to opposite side by adjacent side. So tan 60 is equal to opposite side అంటే ఎంత 7.2, adjacent side అంటే d మనకు కావాలి. tan 60 వాల్యూ √3 is equal to 7.2 by d. So then d is equal to 7.2 by √3. దీన్ని రేషనలైజ్ చేద్దాం. 7.2 by √3 into √3/√3. సో చేస్తే d ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 7.2 √3/√3 into √3 3 అవుతుంది. 3 1s 3 2s 0.6. సో ఏమైతే 2.6 √3. సో d ఈజ్ ఈక్వల్ టు 2.6 into √3 వాల్యూ ఎంత 1.732. సరే 3 1s 3 2s 3 6 3 4s 12. రైట్. 2.4 into 1.732. సో ఇది మల్టిప్లై చేయండి, చేస్తే ఎంత వస్తుంది మనకు 4.1568 మీటర్స్. సో ఇది ఏంది, దేర్ ఫోర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ టు ద ladder. Right. So therefore the distance between the foot of ladder and foot of the pole d is equal to 4.1568 meters. So ఇది రెండు ఆన్సర్స్. ఓకే. ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఏ రివర్. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి. ఒక బోటు రివర్ను క్రాస్ చేస్తుంది. రైట్.
సో అయితే ఇక్కడ ఆ రివర్ మనం చూస్తాం. ఇక్కడ ఫస్ట్ రివర్ డ్రా చేస్తున్నాం చూడండి, ఇది రివర్, రైట్. సో అయితే ఈ రివర్కు బోటు క్రాస్ చేస్తుంది. ఎక్కడి నుంచి, ఇగో ఈ పాయింట్ నుంచి క్రాస్ చేస్తుంది. ఇది 1 పాయింట్ అనుకోండి, ఏ అనుకుందాం, రైట్. సో ఇక్కడ నుంచి ఇటు క్రాస్ చేయాలి, ఇది రివర్, ఈ స్ట్రీమ్. సో అయితే స్ట్రీమ్కి అనుగుణంగా పోద్ది కదా, అంటే ఇక్కడికి పోదు కదా, ఇది బోటుకు ఇట్లా పోతుంది, ఇట్లా పోయి ఇలా అని ఇక్కడికి క్రాస్ అవుతుంది. ఇది ఏ అనుకుంటే ఇది పాయింట్ బి, రైట్. సో ఇట్ క్రాసెస్ ద రివర్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో ఇది విడ్త్ ఆఫ్ ద రివర్. సో ఇక్కడ ఇట్ క్రాస్ ద రివర్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ డ్యూ టు ద స్ట్రీమ్ ఆఫ్ ద రివర్ అండ్ ట్రావెల్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 600 meters టు రీచ్ ద అనదర్ సైడ్ ఆఫ్ ద రివర్. సో వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ద రివర్? సో విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఇది మనం అనుకోవాలి, రైట్. ఇది సి అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, రైట్. ఇది రైట్ యాంగిల్. సో ఇప్పుడు మనం విడ్త్ ఆఫ్ ద రివర్ అంటే ఇది అనుకోవాలి, రైట్. అయితే మనకి ఇచ్చిన యాంగిల్ ఏమైందంటే ఇది బ్యాంకు, ఈ బ్యాంక్కి యాంగిల్ ఇచ్చిండు, ఎంత ఇచ్చిండు, 60 degrees ఇచ్చిండు, అవునా. సో అయితే ఈ యాంగిల్ ఎంత, 90 degrees. 90 - 60 అంటే ఏమవుతుంది, ఇది 30 degrees అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఇది ఇక్కడ చిన్న ట్విస్ట్, మనకి ఇచ్చింది 60 degrees కానీ ఈ బ్యాంక్తో ఉంది, ఓకే. సో 30 degrees మనం దీంతో తీసుకోవాలి. ఎందుకు, 30 + 60 90, ఇక్కడ 90 లేదు. సో ఇప్పుడు మనం ఏబిసి ట్రయాంగిల్ను కన్సిడర్ చేయాలి, రైట్. చేసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో ఇంకోటి ఏమి ఇచ్చింది ఇక్కడ, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది అన్నాడు, 600 meters. ఇక్కడ నుంచి ఇక్కడికి బోట్ వెళ్ళడానికి 600 meters డిస్టెన్స్. అంటే హైపోటెనస్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి మనం. సో లెట్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. సో విడ్త్ ఆఫ్ ద రివర్ మనం ఎక్స్ అనుకుందాం, అది కనుక్కోవాలి. సో యాంగిల్ మేడ్ బై ద బోట్ విత్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్. సో బ్యాంక్ ఆఫ్ ద రివర్ 60 degrees, రైట్. సో అయితే యాంగిల్ మేడ్ బై 30 degrees ఇక్కడ ఇది తీసుకునేది, ఓకే. యాంగిల్ మేడ్ బై ద width of the river line is equal to 90 - 60 is equal to 30 degrees, right. So therefore and given distance traveled by the boat is equal to 600 meters. So from the triangle ABC, right, ABC, so cos 30 degrees, cos theta is equal to formula, hypotenuse, adjacent side by hypotenuse. సో cos 30 వాల్యూ ఎంత, √3/2. అడ్జసెంట్ సైడ్ అంటే మనకు కావాలి ఏసీ, రైట్. సో ఏబి ఎంత ఇచ్చిండు, హైపోటెనస్ 600 meters. సో ఇప్పుడు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 600 × √3/2. 2 1s 2, 300. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 meters. మల్టిప్లై చేస్తే 300 × 1.73 రాసి చేయండి, లేదంటే ఇంతే ఆన్సర్, ఓకే. సో ఇదేంది, ఇది దేర్ ఫోర్ ద విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 300 √3 meters. ఇది ఆన్సర్, ఓకే. ఎట్లా ఈజీ ఉంది కదా, ఇది ఒక్కటి మీరు చూసుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 9. An observer, the height 1.8 meters is 13.2 meters away from the palm tree. సో ఇక్కడ ఇది గ్రౌండ్, అయితే
ఒక పామ్ ట్రీ ఉంది, ఇది పామ్ ట్రీ అనుకున్నాం. అయితే ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన హైటు 1.8 మీటర్స్. ఎంత ఆయన హైట్? 1.8 మీటర్స్. అండ్ పర్సన్ ఏబి అనుకుందాం, పామ్ ట్రీని సిడి అనుకుందాం, రైట్. అయితే ఆయన ఇక్కడ నుండి పామ్ ట్రీ పైకి చూస్తుండు, ఎంత యాంగిల్తో చూస్తుండు? ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఫ్రమ్ హిస్ ఐస్ నుంచి ఎంత? 45 డిగ్రీస్. అంటే దీనికి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే ఇది 45 డిగ్రీస్, రైట్. ఈ పాయింట్ని మనము ఈ అనుకుందాం, రైట్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ హైట్గా అనుకోవాలి మనం. సో ఇప్పుడు ఫస్ట్ ట్రయాంగిల్ని తీసుకుందాం. గివెన్ హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ హైట్ ఎంత? 1.8 మీటర్స్. డిస్టెన్స్ ఆఫ్ ద అబ్జర్వర్, డిస్టెన్స్ ఎంత ఇచ్చింది మనకు? 13.2 మీటర్స్ ఇచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో 13.2 మీటర్స్. అయితే ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కదా, ఇది 13.2 అంటే ఇది కూడా 13.2 మీటర్స్, రైట్. ఇది 1.8 మీటర్స్ అంటే ఇది కూడా 1.8 మీటర్స్. ఓకే, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిఈ, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ, ఎందుకంటే రెక్టాంగిల్ కాబట్టి. ఓకే, సో హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది మనం కనుక్కోవాలి. సో ఫ్రమ్ ద ఫిగర్ ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్ నుంచి అడ్జసెంట్ సైడ్ తెలుసు, అపోజిట్ సైడ్ కావాలి మనకు. ఓకే, యాంగిల్ ఉంది, అడ్జసెంట్ ఆపోజిట్ అంటే కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై కాస్ కాదు ట్యాన్ తీసుకోండి, ట్యాన్. సో 1 minute, ట్యాన్ థీటా తీసుకోండి. ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఓకే, సో ట్యాన్ థీటా అంటే ట్యాన్ 45 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఎంత? డిఈ, మనకు తెలియదు అది, అడ్జసెంట్ సైడ్ 13.2. ట్యాన్ 45 వాల్యూ 1, రైట్. మనం ఇంతకుముందు సమ్ములను నేర్చుకున్నాం. డిఈ బై 13.2. సో డిఈ ఈజ్ ఈక్వల్ టు 13.2 ఇంటూ 1, 13.2 మీటర్స్, రైట్. సో ఇప్పుడు దేర్ ఫోర్ హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ ఈజ్ ఈక్వల్ టు, హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ అంటే ఏమో చూడండి, డిఈ ప్లస్ ఈసీ, ఇగో డిఈ ప్లస్ ఈసీ. సో డిఈ వాల్యూ ఎంత ఉంది? 13.2. ఈసీ మనకి ఇక్కడ తెలుసు 1.8 మీటర్స్, అది పర్సన్ హైట్ 1.8. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే 13 + 1 14 + 1, సో 15 మీటర్స్. ఇది పామ్ ట్రీ హైట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్, క్వశ్చన్ నెంబర్ 10. ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్, వాళ్ళే మనకు ఫిగర్ ఇచ్చారు. ఏసీ ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్, ఏసీ 6 సెంటీమీటర్స్, ఏబి 5 సెంటీమీటర్స్, రైట్. యాంగిల్ బిఏసి ఈజ్ 30 డిగ్రీస్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఇక్కడ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ తీసుకోండి. ఓకే, సో గివెన్ ఇన్ ద ట్రయాంగిల్ ఏబిసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 5, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 6, యాంగిల్ ఏ ఈజ్ 30 డిగ్రీస్. సో ఫ్రమ్ ద ఫిగర్, ఇప్పుడు ఇది యాంగిల్ అంటే ఇది ఏమవుతుంది? ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది సైడ్స్ గుర్తుపెట్టడం మెయిన్, మీకు ఫస్ట్ వీడియోలో బేసిక్స్లో ఇది బాగా నేర్పించిన చూడండి మీరు. ఇది ఆపోజిట్, ఇది ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్, రైట్. ఇదేమవుతుంది? హైపోటెనస్. ఇప్పుడు నీకేం కావాలి? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అన్నాడు. ఏరియా అంటే బేస్ ఇంటూ హైట్, హైట్ అంటే ఇది కావాలి. సో ఇది కావాలన్నప్పుడు మనం ఏం చేయాలి? ఇది అంటే ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్, లేకపోతే ఆపోజిట్ హైపోటెనస్. సో ఆపోజిట్ హైపోటెనస్ తీసుకుంటే ఏం ఫార్ములా? సైన్ థీటా. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. సైన్ థీటా అంటే సైన్ 30 డిగ్రీస్. ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది తెలియదు మనకు, కనుక్కుందాం. అది బీసీ. హైపోటెనస్ ఎంత? 6. సో సైన్ 30 వాల్యూ 1/2, బీసీ బై 6. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ వస్తే అయితే 6/2, 2 1s 2 3s, సో 3 సెంటీమీటర్స్. బీసీ వాల్యూ 3 సెంటీమీటర్స్. ఇప్పుడు మనకి ఏం కావాలి? దేర్ ఫోర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్
ఇంటూ హైట్, రైట్. సో ఇక్కడ బేస్ ఇంటూ హైట్ అంటే ఇది బేస్, ఇది హైట్. ఓకే, సో దీన్ని ఏమన్నాం, బేస్ అన్నాం, దీన్ని హైట్ అన్నాం. సో బేస్ ఎంత ఉంది మనకు, హాఫ్, బేస్ అంటే 5, హైట్ ఎంత ఉంది, హైట్ మనకు వచ్చింది కదా ఇక్కడ 3 సెంటీమీటర్స్, రైట్. 5 3 is 15, 15/2 ఈజ్ ఈక్వల్ టు 7.5 సెంటీమీటర్ స్క్వేర్. ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది, సెంటీమీటర్ స్క్వేర్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ ఇంకా ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.